వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. మంచిర్యాల నస్పూర్ హాజీపూర్ మండలాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ. మంచిర్యాల నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ శ్రేణులు. నిరసనకారులను తరలించిన పోలీసులు. గందరగోళం మధ్య కొనసాగిన మున్సిపల్ సమావేశం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సిపిఐ ఉమ్మడి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు. రెండవ రోజు సిపిఐ శిక్షణ తరగతుల్లో పాల్గొన్న కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, నాయకులు చాడా వెంకటరెడ్డి. మంచిర్యాల జిల్లా మందమరిలో రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. మందమరిలోని సింగరేణి సెంటర్స్ కేంద్రంలో టామ్కామ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జర్మన్ భాషా శిక్షణ తరగతులను ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు జర్మన్ భాష నేర్చుకోవడంపై అవగాహన కల్పించారు. అనంతరం మందమరిలోని B1 ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో కాంగ్రెస్ శ్రేణులతో ఏర్పాటు చేసిన సర్ అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. టామ్కామ్ ఆధ్వర్యంలో మందమరి సింగరేణి సెంటర్స్ కేంద్రంలో నిర్వహిస్తున్న జర్మన్ భాషా శిక్షణ తరగతులను మంత్రి వివేక్ వెంకటస్వామి స్వయంగా పరిశీలించారు. ప్రస్తుతం ఇక్కడ జర్మన్ భాష నేర్చుకుంటున్న 120 మంది విద్యార్థులతో మంత్రి నేరుగా ముచ్చటించారు. ఇన్ని రోజులుగా వారు ఎంతవరకు నేర్చుకున్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో బోధించాలని టీచింగ్ ఫ్యాకల్టీకి ఈ సందర్భంగా మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమం అనంతరం మందమరి B1లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి మంత్రి వివేక్ చేరుకున్నారు. అక్కడ కాంగ్రెస్ శ్రేణులతో సమావేశమై సర్ కార్యక్రమంపై వారికి పూర్తి స్థాయిలో అవగాహనను కల్పించారు. మందమరిలో జర్మన్ లెర్నింగ్ క్లాసెస్ ఏదైతే 10 జూన్కి ప్రారంభించారో మా మోటివేషనల్ ట్రైనర్ ఇక్కడ అభినయ్ ఉన్నాడు. చాలా అద్భుతంగా మా పిల్లలకు వారు ట్రైనింగ్ ఇస్తున్నారు. స్టూడెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. వారు ఆల్రెడీ A1 లెవెల్ వరకు రావడం జరిగింది. ఇంకా కొంచెం గ్రామర్ నేర్చుకోవాలట. కానీ వాళ్ళందరూ కూడా చాలా మోటివేటెడ్గా, లేదు మేము ఎలాగైనా ఫస్ట్ బ్యాచ్ అందరం జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకొని ఈ 3 months టైంలో B2 లెవెల్కి వచ్చి జర్మనీ పోదామని చెప్పి వాళ్ళందరూ ఒక మంచి పట్టుదలతోనే ఉన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రం ఎమ్మెల్యే నివాసం వద్ద మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల నస్పూర్ మరియు హాజీపూర్ మండలాలకు చెందిన 111 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి 53,90,800 రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ సీఎం సహాయ నిధి ద్వారా ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలబడడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా మన మంచిర్యాల నియోజకవర్గాన్ని 2,911 సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లరమ్య మహేష్, ఆత్మ చైర్మన్ సంగతి మురళి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుదరి తిరుపతి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ మహిళా అధ్యక్షురాలు గజ్జల హేమలత, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
మీకు ఈ సేవ చేసే అవకాశం కల్పించింది మీరే. మీ అందరి ఆశీర్వాదంతో ఇక్కడ ధైర్యంగా నిలబడి ఈ సీఎంఆర్ చెక్కులు ఇచ్చే అవకాశం ఇచ్చింది మీరే. తప్పకుండా మీరు ఏదైతే నాకు అవకాశం ఇప్పించిందో అవకాశాన్ని 100 పాలు నా శక్తి వంచన మేరకు కృషి చేస్తూ ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పనులు మిగతా ఇప్పుడు ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కానీ లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే ఎవరికైనా ఇబ్బంది అయినప్పుడు పెద్ద మంచి ఎంత పెద్ద రోగాలు వచ్చినప్పుడు నిమ్స్ హాస్పిటల్లో లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే మీరు డబ్బులు కట్టకుండా హాస్పిటల్లో జాయిన్ చేసుకొని సరైన వైద్యం చేసి పంపించగలరు. ఒక మందులు తప్ప మిగతా అన్నీ వచ్చేస్తాయి. అదేవిధంగా షాదీ ముబారక్ మరియు కళ్యాణ లక్ష్మి ఇదివరకు ఇచ్చారు. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి 2.5 సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఈ రోజుతో ఇచ్చే సీఎంఆర్ఎఫ్ చెక్కులు మొత్తం కలిపితే 2911 చెక్కులు నేను ఎన్నికైనా 2.5 సంవత్సరాలు ఈరోజు ఇచ్చే చెక్కులు నిన్న లక్ష్మీ దండపల్లి ఇచ్చిన ఇక్కడ ఈరోజు ఇస్తున్నాం. వాటి విలువ డబ్బులు 9,98,00,000 చిల్లర దాదాపు 10 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ చెక్కుల ద్వారా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా షాదీ ముబారక్ మరియు కళ్యాణ లక్ష్మి తీసుకున్నప్పుడు నేను గెలిచినాక 2.5 సంవత్సరాల్లో 3,085 మందికి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చి మంచిర్యాల ఆడపడుచుల కోసం ఉపయోగపడాలనే ఆలోచనతోటి ఆ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని 3,085 మంది కుటుంబాలకు ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. దాదాపు 30,88,00,000 ఈ షాదీ ముబారక్ మరియు కళ్యాణ లక్ష్మి రూపాయలు ఇవ్వడం జరిగింది. గుండె మీద చేసుకుని ధైర్యంగా చెప్పాలి. ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమం ఇందిరా మిల్లే కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, లేకపోతే 200 యూనిట్ల కరెంటు కానివ్వండి, ఈ ఆరోగ్యశ్రీలు కానివ్వండి, ఈ రైతు బీమా ఇవన్నీ కూడా రుణమాఫీ కానివ్వండి, మహిళలకు అక్క చెల్లెలకు బస్సు ఎక్కినాం. మంచిర్యాల డిపోలో దాదాపు 37,50,000 ఒక్క మనిషి 20 సర్చ్ చేయొచ్చు ప్రయాణాలు జరిగినాయి ఇక్కడ ఈ డిపోలో. అంటే మంచిర్యాలలో ఉన్న ఆడపడుచులందరూ అక్క చెల్లెళ్ళు పెద్దమ్మలందరూ ఆ సౌకర్యం ఎన్నికల కన్నా ముందు చెప్పిన చాలా హామీలు చేసేటి బాగా ఉన్నాయి. ఈ కార్యక్రమం అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఒక పక్క అభివృద్ధి, ఇంకో ప్రక్క సంక్షేమం అనే విషయానికి వస్తే ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఇటువంటి షాదీ కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళి ఏదో అది ఇదని కొని ఏదో చేసి డబ్బులు కట్టొచ్చిన ఒక సీఎం రిలీఫ్ కానివ్వండి, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి, ఇట్లా ఈ పెన్షన్లు కానివ్వండి. అదేవిధంగా ఈరోజు రేషన్ కార్డు మీద సన్న బియ్యం ఇస్తాం. ఒక ఎడ్ల బండికి 2 ఎడ్లెట్లను అభివృద్ధి సంక్షేమం 2 సమాంతరంగా తీసుకుపోయినప్పుడు మాత్రమే ఏ నియోజకవర్గమైనా ఆ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం సమాన రీతిలో ప్రయాణం చేసి తీసుకుపోయే అవకాశం ఉంటుంది. దానికి మీ అందరి ఆశీర్వాదంతో ఇప్పటివరకు కృషి చేస్తున్నా, తప్పకుండా చేస్తున్నాం. అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు కానీ ఇంతవరకు నేను చేసింది ఒక చాలా మంది మాత్రమే, ఇంకా బాగా మంది చేసేది. దేశంలో బీజేపీ ప్రభుత్వం అవినీతి రహిత సమాజమే లక్ష్యంగా పరిపాలన జరుగుతుందని చెబుతూనే ప్రభుత్వంలో చాలామంది అవినీతి పరులను చేర్చుకొని దేశ సంపదను అదానీ లాంటి అగ్రగాములకే పంచిపెడుతూ ప్రజలను మోసం చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్లో సిపిఐ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభిస్తూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. దేశంలో దొంగ ఓట్లను ఏరవేస్తున్నామనే నెపంతో తీసుకువచ్చిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వలన దేశ ప్రజలను మోసం చేస్తూ బీజేపీ వ్యతిరేక ఓట్లను తీసివేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విరుద్ధంగా పరిపాలన సాగుతుందని, పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా ఉందని ఆరోపించారు. అలాగే సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్, నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, రామడుగు లక్ష్మణ్, మేకల దాసు, కలీందర్ అలీఖాన్, రేకుంట చంద్రశేఖర్, జోగుల మల్లయ్య, ఇప్పకాయల లింగయ్య, భీమనాథుని సుదర్శన్, దాగం మల్లేష్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో రాజకీయ పరిణామాలు శీఘ్రంగా వేగంగా మారిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలని కకావికలు చేస్తూ ఉంది. అందులో భాగంగా మొత్తంగా చివరికి ఇప్పుడు తమిళనాడుని డిస్టర్బ్ చేసింది, మహారాష్ట్రని ఆ పార్టీని డిస్టర్బ్ చేసింది,
ఇంకా దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి. ఇక నెక్స్ట్ ఫోకస్ తెలంగాణ మీద పెడతా ఉన్నారు. తెలంగాణ మీద పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ప్రవేశించాలనే ఆలోచనతో బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈనాడు వాళ్ళకి రాజకీయం మీద ఉన్న ఇంట్రెస్టు ప్రజల సంక్షేమం మీద కానీ దేశ అభివృద్ధి మీద కానీ బీజేపీ నాయకత్వానికి లేదు. రాజకీయాలు ఎలా చేయాలి, ఎలా రాష్ట్రాలని స్వాధీనం చేసుకోవాలి, అది తప్పితే పేద వర్గాలని ఎలా ఆదుకోవాలి, రైతుల్ని ఎలా ఆదుకోవాలి, లేకపోతే కార్మికుల్ని ఎలా ఆదుకోవాలి, కష్టజీవుల్ని ఎలా ఆదుకోవాలి ఏ మేరకు కూడా లేదు. ఉంటే దేవుడి పేరు చెప్పటం, లేకపోతే రాముడి పేరు చెప్పటం, లేకుంటే బెదిరించటం, ఆ పార్టీలో చేరిన తర్వాత వాడి క్లీన్ చిట్ ఇవ్వటం, వాళ్ళు ముఖ్యమంత్రిని చేయటం. బెంగాల్ సువేంద్రలాగా బెంగాల్ ముఖ్యమంత్రిని ఇంతకుముందు అనేక పద్ధతుల్లో కేసులు కూడా పెట్టాడు ఆయన. ఆ విధమైనటువంటి పద్ధతుల్లో జరుగుతూ ఉంది. అందువలన ఇవాళ బీజేపీ అనేది అది ఎంత పెరుగుతుందో ఆ విరుగుట కొరకే అని మనం అర్థం చేసుకోవాలి. అంతకుముందు కూడా ఎన్నికల్లో ముందు కూడా ఈసారి 400 సీట్లు పైన సాధిస్తామని చెప్పారు. 240కే పరిమితం అవటం జరిగింది. అంటే రాష్ట్రాలకు వచ్చేసరికేమో వాళ్ళ అవసరాల దృష్ట్యా చంద్రబాబు గారు ఆయన అవసరం, చంద్రబాబుకి నరేంద్ర మోడీ గారికి అసలు ఎక్కడ పొంతన లేదు, ఎప్పుడు కలిసి ఉండేవాడు కూడా కాదు. ఒకరి అవసరం ఒకరికి. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు స్నేహితుడే, చంద్రబాబు గారు స్నేహితుడే. ఆ విధంగా రాజకీయాల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు మన నరేంద్ర మోడీ గారు. అభివృద్ధి వైపు లేదు. అదే సమయంలో దేశ ప్రతిష్టని కాపాడటంలో ఘోరంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా ట్రంప్కి పూర్తిగా సరెండర్ అయ్యాడు. అమెరికాకు మన భారతదేశ స్వాధీనతను పరాధీనం చేశాడు. మన భారతదేశం స్వతంత్ర దేశంగా ఉండే దేశం ఇది. ఆనాడే అభివృద్ధి లేని రోజుల్లో కూడా ఎవరికి తలవంచినటువంటి దేశం. బ్రిటిష్ వాడు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు లేని విధంగా నరేంద్ర మోడీని ఎగతాళి చేస్తాడు. ఆయన కాసేపు నవ్విస్తాడు, కాసేపు అపహాస్యం చేస్తాడు, దేశాన్ని అపహాస్యం చేస్తాడు. అయినా కూడా ఆయన ముందు మాట్లాడటానికి కానీ పన్నెత్తి ఇది అభ్యంతరం అని చెప్పడానికి కూడా ధైర్యం లేని పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మన భారతదేశ పిల్లల్ని వేసాలు లేవని లేకపోతే ఇంకో పేరుతో వాళ్ళని బేడీలేసి తీసుకొచ్చినా కూడా కనీసం నోరెత్తి మాట్లాడని పరిస్థితుల్లో ఆయన ఉండటం జరిగింది. చివరికి బంగ్లాదేశ్ లేకపోతే నేపాల్ లాంటి దేశాలు కూడా దాన్ని ఎదుర్కొన్నాయి. కానీ మన భారతదేశం మాత్రం నోరెత్తట్లేదు. ఈ విధంగా భారతదేశంలో స్థితిగతులు అటు అంతర్జాతీయంగా కానీ అలాగే దేశంలో ఉన్న పరిస్థితుల్లో కానీ భారతదేశం ఇవాళ రోజుకి ఒకవైపు సంపద పెరుగుతుంది అంటున్నారు, మరోవైపు అసమానతలు మరింత ఎక్కువ అవుతూ ఉన్నాయి. సంపద మొత్తం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమైంది. దాదాపు 40% సంపద ఒక్కరి చేతుల్లో ఉంది, 70% సంపద 10 మంది చేతుల్లో ఉంది. ఇది పరిస్థితి. అంటే 10% చేతుల్లో 75% సంపద ఉంటే 40% సంపద 1% మంది చేతుల్లో ఉంది. ఇది దేశంలో పరిస్థితి. రాష్ట్రానికి వచ్చేసరికి రాష్ట్రంలో పరిపాలన సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఇంకా కొద్ది పేదల పట్ల ఆయన అవగాహన ఆయన చెప్పిన పద్ధతుల్లో నడవట్లేదు. ముఖ్యంగా ఇప్పుడు ఇళ్ళకు సంబంధించి ఇళ్ల స్థలాలకు సంబంధించి కానీ ఇంకా ఇతర అంశాల్లో ఆయన ఇల్లు పీకేయటం అనేది అది ఒక ప్రాథమిక కర్తవ్యంగా పెట్టుకున్నట్టు కనపడుతుంది. అందువలన మేము ఇప్పుడు రాష్ట్రంలో పిలుపు ఇచ్చాం. మొన్న 27 నిన్న నుంచి మొదలైంది పోరాటం. ఆ పోరాటం ఏంటంటే అందరికీ ఇల్లుండి ఇంటి స్థలం ఉండి పట్టాలు లేని వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలి, ఇంటి నెంబర్లు ఇవ్వాలి, ఇంకా అవకాశం ఉన్న చోట ఇందిరమ్మ ఇల్లు కట్టియాలి. ఇది పోరాటం. కమ్యూనిస్టులు అందరం కలిసాం, కమ్యూనిస్ట్ పార్టీలు అందరం కలిసి దీన్ని ఒక మరో ఉద్యమం కింద ఆనాడు విద్యుత్ ఉద్యమం ఎలా ఉందో అటువంటి ఉద్యమం కింద దీన్ని మలచాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నాం. రేపు 1వ తారీఖున పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల ముందు కూడా ధర్నా ఉంది. అదే పద్ధతుల్లో 6వ తారీఖున రాష్ట్రంలో ధర్నా ఉంది. ఈ పోరాటం ఇవాళ 1, 6 తారీఖులతో ముగించబడదు.
ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఏదో ఒక నిర్ణయం చేయాలి, స్టేట్మెంట్ ఇవ్వాలి. కార్మికుల పరిస్థితి ఏంది, వాడి సొంత ఇల్లు ఏంటి, అన్ని అంశాలను కవర్ చేస్తూ వాళ్ళకి దానిపైన శ్వేతపత్రం ఇవ్వాలని ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతిమంగా కమ్యూనిస్ట్ పార్టీగా 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీగా మేము నిరంతరం కార్మికుల పక్షాన, ప్రజల పక్షాన, రాష్ట్రం పక్షాన, దేశం పక్షాన ఉండి పోరాటం చేసే పార్టీగా, కమ్యూనిస్ట్ పార్టీగా మరింత రాడు తేలుతాం తప్పితే వెనక్కిపోయే సమస్య లేదని మేము మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం అవినీతిమయంగా మారిందని బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ అన్నారు. ఈ రోజు నిర్వహించిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గ సమావేశంలో బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్తో పాటు కార్పొరేటర్లు కస్తూరి నాగరాజు, బొట్ల అనిత సత్యనారాయణలను సమావేశం నుండి సస్పెండ్ చేయాలని కమిషనర్కు ఆదేశాలు జారీ చేయడంతో పాలకవర్గం నిరంకుశ పాలనను నిరసిస్తూ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్ ఎదుట బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరు వెంకటేశ్వర్ గౌడ్, కార్పొరేటర్లు, బీజేపీ శ్రేణులు కలిసి ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్, మంచిర్యాల మండల అధ్యక్షుడు బొట్ల సత్యనారాయణ మాట్లాడుతూ మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అవినీతి మరియు సమస్యలపై మాట్లాడినందుకు కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుతగిలి ప్రశ్నించే బీజేపీ గొంతుకలను అణిచివేస్తున్నారని అన్నారు. సమస్యలపై ప్రశ్నించిన ముఖేష్ గౌడ్ను సస్పెండ్ చేయడం అమానుషమని తెలిపారు. ప్రజలు కట్టిన వివిధ రకాల పన్నులతోనే పట్టణ అభివృద్ధి జరుగుతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం 2.0 కింద నిధులు కేటాయించిందని, నిధులను దుర్వినియోగం చేస్తూ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని, కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతిపై నిరంతరం బీజేపీ పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, కార్పొరేటర్లు కస్తూరి నాగరాజు, బొట్ల అనిత సత్యనారాయణ, పెద్దపల్లి పురుషోత్తం, కృష్ణమూర్తి, బియ్యాల సతీష్ రావు, మోటపలుకుల తిరుపతి, ఆకుల అశోక్ వర్ధన్, జోగుల శ్రీదేవి, జయరాం రావు, సత్రం రమేష్, అమీర్శెట్టి రాజ్ కుమార్, వైద్య శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ సాధారణ సమావేశం ఈరోజు జరిగినటువంటి సమావేశం లోపల మా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లందరం, నేను, అదేవిధంగా కస్తూరి నాగరాజు గారు, మా బొట్ల అనిత సత్యం గారు, ముగ్గురం కూడా ఇక్కడ ప్రజా సమస్యల విషయం లోపల ప్రజలు ఏవైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో, వాళ్ళ మంచినీరు, త్రాగునీరు సరిగ్గా సరఫరా కావడం లేదు, దీంతో పాటు పారిశుద్ధ్యం పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది, డంపింగ్ యార్డ్ వ్యవస్థనైతే అంటే దౌర్భాగ్యంగా దుర్గంధ వాసనతోటి అక్కడ ఉన్నటువంటి ఆండలమ్మ కాలనీ కానీ, అదేవిధంగా గ్రీన్ సిటీ వాళ్ళ కాలనీ, ఆ ఏరియాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. ప్రజా ఆరోగ్య దృష్ట్యా ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి మనకు వైరల్ ఫీవర్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏవైతే దీర్ఘకాలికంగా అంటే ఏవైతే సీజనల్ వ్యాధులతోటి ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. మంచినీరు ఒక మంచి శుద్ధి చేసి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నిటి విషయం లోపల చర్చించాలి. అదేవిధంగా ఎజెండా లోపల ఉన్నటువంటి అంశాలలో ప్రతి అంశం విషయంలో మనం చర్చించి దానికి సంబంధించి సమర్థవంతంగా ఉంటే భారతీయ జనతా పార్టీ సంపూర్ణమైన మద్దతుతోటి ఆమోదిస్తుంది. ఒకవేళ మీరు ఏదైతే ఎజెండాలో మీ సొంత స్వలాభం కోసం అవినీతినే
ధ్యేయంగా పెట్టుకొని మీరు దాంట్లో కొన్ని అంశాలు ఉన్నాయి. ఆ అంశాల విషయం లోపల చర్చించి దానికి సంబంధించినటువంటి మా సూచన సలహాలు తీసుకోండి. ఒకవేళ మీరు తీసుకొని ఎడల అవిటిని మేము వ్యతిరేకిస్తామని కూడా మేము అక్కడ ఉన్నటువంటి మేయర్ గారికి, కమిషనర్ గారికి చెప్తే అవన్నీ పెడచెవిన పెట్టేసి మా మీద ఆజమాయిషి చెలాయిస్తూ అక్కడ అదేదో వాళ్ళ సొంత ఆస్తిలాగా, వాళ్ళ సొంత రాజ్యంలాగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని మేయర్ గారు ఆదేశాలు కమిషనర్ గారికి జారీ చేయడం, ఆ కమిషనర్ గారు మీకు నోటీస్ ద్వారా వస్తుంది అని వారు చెప్పడం, ఇదంతా చూస్తూ ఉంటే ఒక ప్రజాస్వామ్యం మంచిర్యాలలో ఉన్నట్టు లేదు. ఇది పూర్తిగా ఒక రాచరిక పరిపాలన, రజాకాల రాజ్యం లోపల ఏ విధంగానైతే రాచరికం నడిచిందో ఆ విధమైనటువంటి పరిపాలన ఇవాళ మా మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో కనిపించింది. వీళ్ళందరూ కూడా ఈ విషయమై దరఖాస్తు చేయడానికి, దీనికి సంబంధించి మీరు ఏ విధంగానైతే నోటీసులు అంటా ఉన్నారో ఇవన్నిటి విషయం లోపల మీతో చర్చించడానికి, దానితో పాటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు, ఇవాళ మహాప్రస్థానం దాదాపు 10,20,00,000తో నిర్మించినటువంటి మహాప్రస్థానంలో 4 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నుంచి 14th ఫైనాన్స్ కమిషన్ నుంచి ఇవాళ వచ్చినటువంటి సందర్భం. ఇక మిగతా 5,78,000 రూపాయలు ఇవాళ మనందరం ఇక్కడ ఉన్నటువంటి మంచిర్యాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం, పేద, ధనిక, మధ్యతరగతి అందరూ కలిసి ట్యాక్స్ రూపకంలో కట్టినటువంటి డబ్బులు 5,78,00,000. మిగతా 42 లక్షలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్తో వచ్చినటువంటి పైసలు. ఈ మొత్తం 10,20,00,000 రూపాయలు ఎక్కడా కూడా నరేంద్ర మోడీ గారి పేరు చెప్పరు. కేంద్ర ప్రభుత్వం నుంచి 4 కోట్ల రూపాయలు వచ్చినాయి, దాంతో వాళ్ళు ఈ మహాప్రస్థానం ఇవాళ ఏర్పాటు చేసిందని చెప్పరు. ఇక్కడ ఉన్నటువంటి ఈ మహాప్రస్థానం లోపల ప్రభుత్వ భూమి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి యొక్క ఆస్తి పన్నుతోటి కట్టినటువంటి మహాప్రస్థానం. కానీ దానికి ఒక ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ లోపల ఎవరు ఏ శవం అయితే దీన్ని ఫ్రీగా చేయాలి, ఏ శవం అయితే ఫ్రీగా చేయొద్దో అది వాళ్ళు నిర్ణయించడమట. ఇది ఎక్కడి పరిస్థితి, ఇది ఎక్కడి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇవాళ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పర్యవేక్షణలో ఆ మహాప్రస్థానాన్ని నడవాల్సినటువంటి అవసరం ఉంది. దానం కోసం పోతే అక్కడ పీడించి పైసలు వసూలు చేస్తూ ఉన్నారు. ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో ఈనాడు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా మీరు దోపిడీ చేసి పైసలు వసూలు చేయడానికైనా ఇవాళ నరేంద్ర మోడీ గారు 4 కోట్ల రూపాయలు ఇవాళ మహాప్రస్థానంకి ఇచ్చింది అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టే నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం పూర్తిగా అవినీతిమయంలో కూడుకుపోయింది. అవినీతితోటి వాళ్ళు ధనార్జనే ధ్యేయంగా దోచుకోవడం, దాచుకోవడం అనేటువంటి ఆ నినాదంతో ముందుకు పోతున్నటువంటి సందర్భం. దాదాపు కోట్ల రూపాయలు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎజెండాలో దోపిడీ, లీకేజీల పేర్లతోటి 80 లక్షల రూపాయలు, చిన్న చిన్న ఏవైతే రోడ్ల మీద ప్యాచ్ వర్క్ చేసినామని చెప్పి 45 లక్షల రూపాయలు. అంటే లక్షలంటే వాళ్ళకు విలువ లేదు. కోట్ల రూపాయలు తీసుకొని ఈ ఎజెండా అంశాలను ఆమోదించుకునేటువంటి పరిస్థితి ఈనాడు మంచిర్యాల పాలకవర్గం చేస్తూ ఉన్నది. ఈ ఏదైతే అవినీతి జరుగుతూ ఉందో ఈ అవినీతి మీద చట్టరీత్యా చర్య తీసుకునే విధంగా ఉన్నతాధికారులకు దరఖాస్తు చేస్తూ ఉన్నాం. మా ఎమ్మెల్సీలు అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యమై హైదరాబాద్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు, అదేవిధంగా విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా కంప్లైంట్ చేసి ఈ ఏవైతే అవినీతి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో ఇవన్నిటి మీద విచారణ చేపట్టి చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లుగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ సర్వసభ సమావేశంలో బీజేపీ వైపు నుంచి వెళ్ళి ఏదైతే ఈ సమావేశంలో చర్చించడానికి కార్పొరేటర్ అందరూ సమావేశం అవ్వడం జరిగింది. అందులో భాగంగా మేము మొట్టమొదటి ఏజెండాలుగా మేయర్ గారు, కౌన్సిల్ సభ్యులు వాళ్ళు చర్చించి పెట్టినటువంటి ఒకటి ఉన్నది ఏంటిదంటే, కేంద్ర ప్రభుత్వము డంపింగ్ యార్డ్ కోసమని వ్యర్థ పదార్థాలను, తడి పొడి చెత్తను విడగొట్టి దాన్ని ఎరువుగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ 2లో 81 లక్ష మంజూరు చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ఐటెం మాత్రం పెట్టారు, కానీ చదవడానికి మాత్రం వారికి లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులను తీసుకొని జల్సాలు అవినీతి చేయడానికి మాత్రం అవసరం వస్తుంది, కానీ దీన్ని సమావేశంలో చదివి దీని మీద చర్చించి దీని యొక్క ఉపయోగాలు ఏంటో సభ్యులకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత పాలకవర్గానికి లేదు.
అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులతోనే ఈరోజు మంచిర్యాల మున్సిపాలిటీ, మంచిర్యాల కార్పొరేషన్ నడుస్తున్నటువంటిది ఈ యొక్క పాలకవర్గం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా స్వచ్ఛ భారత్ కానీ, అమృత పథకం కింద కానీ, జల్ నివారణ పథకం కానీ, ఇవన్నీ పథకాలన్నిటి నుంచి వచ్చేటువంటి డబ్బులన్నీ కేంద్ర ప్రభుత్వం స్వయంగా కార్పొరేషన్లకు నేరుగా పంపిస్తున్నటువంటి నిధులు. అట్టి నిధులను ఏజెండాలో పెడుతున్నారు, కానీ ఏజెండాలో పెట్టినటువంటి ఐటెం మాత్రం వాళ్ళ నోట్ల నుంచి వెళ్ళి చదవడానికి వస్తలేదు. ఇవాళ ఇది 81 లక్ష పెట్టిన వాళ్ళు, కానీ ఏజెండా ఒకటి అని పెట్టేసి నువ్వు వెంటనే 2 గెలిపాను. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ఎనిమరేషన్ ఫారాలు అందించి ఓటర్ల నుండి సేకరించిన సమాచారం BLO యాప్లో స్పష్టంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని 21-15 వార్డుల్లో కొనసాగుతున్న ఎనిమరేషన్ ఫారాల ప్రక్రియను మండల తహసీల్దార్ సతీష్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓట్ల సమగ్ర సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేపట్టాలని జూలై 24వ తేదీ వరకు నిర్వహించే సమగ్ర సవరణ ఇంటింటికి కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. మరణించిన వారు, గ్రామం వదిలి వెళ్లిన వారు 2 లేదా అంతకు మించి ఎపిక్ కార్డులు కలిగి ఉండడం అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఒక ఓటర్కు ఒకే గుర్తింపు కార్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, బూత్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ 5th జూన్ నుంచి ఇంటింటికి మన BLO విజిట్ చేసేసి SIR సంబంధించిన ఇన్యూమరేషన్ ఫామ్ ఇస్తున్నారు. ఇన్యూమరేషన్ ఫామ్ ఎందుకు ఉన్నాయంటే వాళ్ళు మొత్తం డీటెయిల్స్ నింపుకొని 2002లో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ లేదా ఎవరైనా వాళ్ళకి కనెక్టింగ్ పర్సన్స్ ఎవరున్నారో దానికి పెట్టుకొని ఒకసారి వెరిఫై చేసేసి మనం ఖచ్చితంగా ఎలక్ట్రల్ రోల్ క్లీన్గా ఉండాలి. దానికోసం ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంది. సో 1 మంత్ మొత్తం టైం ఉంటుంది. ఆ టైం లోపు ఇన్యూమరేషన్ ఫామ్ మనకి ఫిల్ చేసి ఇస్తే దానికి మన సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేసేసి ఇన్యూమరేషన్ ఫామ్ ఎవరైనా ఇవ్వలేదు వాళ్ళకి పేరు డ్రాఫ్ట్ రోల్ నుంచి వెళ్ళిపోతుంది. మళ్ళీ వాళ్ళకి నోటీస్ వస్తుంది. వాళ్ళు వచ్చి మనకి మొత్తం కాగితాలు ఇస్తే మాత్రం ఎలక్ట్రల్ రోల్లో ఉంటుంది. ఈ టౌన్ ఏరియాలో కొంచెం స్లోగా నడుస్తుంది. ఎందుకు చాలామంది షిఫ్టెడ్ కేసెస్ వాళ్ళు ఉంటారు, డబల్ ఓటర్ వాళ్ళు ఉంటారు. ఊర్లో కూడా ఓటు ఉంటుంది, ఇక్కడ కూడా ఓటు ఉంటుంది. అక్కడ ఉన్న కేసెస్లో కొంచెం స్లోగా జరుగుతుంది. సో దానికోసం ఈరోజు కైతన్పల్లి విజిట్ చేశాను. 2 BLO తోటి నేను చూశాను. దాదాపు 50% వరకు వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ పూర్తి చేశాను. డెత్ కేసు కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. డెత్ కేసు వాళ్ళకి డైరెక్ట్గా పేరు వెళ్ళిపోతుంది. ఎవరైనా షిఫ్టెడ్ ఉన్నారు అంటే వేరే చోటాలో ఉన్నారు అంటే ఒకటే ఓటు ఉన్నాయి. సపోజ్ ఇక్కడ నుంచి టెంపరీగా హైదరాబాద్ వెళ్ళి పని చేస్తున్నారు, చదువుతున్నారు అంటే ఇక్కడ ఓటు ఉంచుకోవచ్చు. వాళ్ళు మనకి ఇన్యూమరేషన్ ఫామ్ ఇస్తే దానికి మనము అప్లోడ్ చేసేసి ఓటు ఉంచుతాను. కానీ అక్కడ కూడా ఓటు ఉంది, ఇక్కడ కూడా ఓటు ఉన్నాయంటే ఒక ప్లేస్లో ఖచ్చితంగా డిలీట్ చేయించాలి. ఒకటే ఇన్యూమరేషన్ ఫామ్ ఇవ్వాలి. అంటే మన కాన్స్టిట్యూషన్ పరంగా ఒక పర్సన్కి ఒకటే ఓటు ఉంటుంది. మన రాష్ట్రంలో, మన జిల్లాలో కొన్ని ప్లేస్లు దానికి రాంగ్గా నడుస్తుంది. 2 ఓటు ఉన్నాయి. మనకి GP ఎలక్షన్ అండ్ మున్సిపాలిటీ ఎలక్షన్ డిస్ట్రిక్ట్ వస్తుంది. సో ఈసారి రాంగ్గా ఎవరైనా ఇన్యూమరేషన్ ఫామ్ ఇచ్చిండు అంటే దాని వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒకటే ఇన్యూమరేషన్ ఫామ్ ఇవ్వాలి. ఆ టైంకి ఇది చెప్పడానికి ఉండవు. మీకు ఇన్యూమరేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది, మీరే ఫిల్ చేసి పెడుతున్నారు. ఆ టైం మీ దగ్గర ఏం డిఫరెన్స్ ఉండవు. కాబట్టి ఒకటే ఫామ్ మనకి సబ్మిట్ చేయాలి. మన BLO ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళి గైడ్ చేస్తారు. ఇన్యూమరేషన్ ఫామ్ ఇచ్చిన 3 times విజిట్ చేస్తారు. నింపుకోవడానికి ఏమైనా ఇష్యూ అవుతుందంటే BLAs కూడా ఉంటాయి. పొలిటికల్ పార్టీ నుంచి అపాయింట్ అయిన BLAs ఉన్నారు, మన BLO ఉన్నారు,
మన రెవెన్యూ డిపార్ట్మెంట్ సిబ్బంది ఉన్నారు, డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్, దానికి కరెక్ట్గా ఫిల్ చేసేసి మాకు ఇచ్చేసేసి ఎలాంటి ఇబ్బంది రావు. మనకి సఫిషియెంట్ టైం కూడా ఉన్నాయి, మనం కానీ లీగల్ పరంగా మనం దానికి అది ఇన్యూమరేషన్ ఫామ్ ఇచ్చి 2 ప్లేస్లో ఓటు ఉంచుతాం అట్లా ట్రై చేస్తే తెలిసింది అంటే ఇది కోఆపరేట్ చేయండి. బిఎల్ఏ కూడా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు, మార్నింగ్ నుంచి నైట్ వరకు తిరుగుతున్నారు, సాయంత్రంలో కూడా. మంచిర్యాల జిల్లా కేంద్రం ఎం కన్వెన్షన్ హాల్లో 2 రోజులుగా నిర్వహిస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల్లో సిపిఐ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో నలుమూలల నుండి ప్రజల చేత సేకరించిన శ్రీరాముడి హుండీ విరాళాలను కాపాడలేని కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలను ఎలా కాపాడగలుగుతుందని ఆయన ప్రశ్నించారు. దేశంలో సహజ సంపదలను అదానికి అప్పజెప్పడం లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్లకు ఇవ్వవలసిన పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడంతో ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పనులు చేయించుకున్న ప్రభుత్వాలు మారినప్పటికీ బిల్లులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఆయన అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్, పెండింగ్ బిల్లులు, సర్పంచ్లకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్స్ అన్ని వెంటనే చెల్లింపులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవెన శంకర్, వాసిరెడ్డి సీతారామయ్య, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, ముడుపు ప్రభాకర్ రెడ్డి, తాండ్ర సదానందం, మేకల దాసు, కలెందర్ అలీఖాన్, జోగుల మల్లయ్య, ఇప్పకాయల లింగయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజల ద్వారా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకబడ్డ ప్రభుత్వం పరిపాలన సాగించాల్సిన అవసరం. కానీ వాళ్ళ ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడిపోయింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ప్రాథమిక హక్కులు అవి కూడా ఒక్కొక్కటి కుట్టబడుతుంటాం. ఇవాళ సరుకు సంబంధించితే ఈ ఓటర్ల సవరణ పేరుతో లేదా జనాభా సేకరణ పేరుతో అంతు చూస్తూ ఉంటే ఇది పూర్తిగా మరి బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మోడీ ప్రభుత్వం హక్కులను కావాల్సిన కుట్ర చేస్తుంది. పశ్చిమ బెంగాల్లో 80 లక్షల ఓట్లు తీసేసి అక్కడ అధికారికి వచ్చినాం, అన్ని రాష్ట్రాలు చేస్తాం. నిన్న ఆశ్చర్యం ఏంటంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడితో సహా జాతీయ అధ్యక్షుడితో సహా అందరూ ఏంటంటే బెంగాల్ తరహా పోరాటం చేయాలి. అంటే బెంగాల్ తరహా అంటే ఏంటి అంటే బెంగాల్లో గుండాయిజం, రౌడీజం చేసి ఇప్పుడు కూడా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను ఇష్టపడిగా బెదింపు చేసి మరి మాండకాండ సాగుతున్న పరిస్థితి. అంటే తెలంగాణలో అలాంటి పని తీసుకొస్తారా? బీజేపీ సాధ్యమా? ఇలా తెలంగాణ పశ్చిమ బెంగాల్లో ఆనాడు వామపక్ష గవర్నమెంట్ ఉండింది, కానీ ఒకటి తృణమూల్ వచ్చింది, ఆ తృణమూల్ తర్వాత మేము వచ్చినామనేటువంటి బెదిరిస్తా ఉన్నాం. కానీ ఇక్కడ తెలంగాణలో కళ్ళని అంటా ఉన్నారు, వచ్చేది మా రాజ్యం అంటారు. మీ రాజ్యం ఏమైందో తెలుస్తా ఉంది, బీజేపీ పరిపాలన ఎలా సాగుతుందో తెలుస్తా ఉంది. ఇవాళ హిందుత్వ ఎజెండాతో అమలు చేస్తున్నటువంటి బీజేపీ ఇలా తలదించుకోవాలి, సిగ్గుపడాలి. ఎందుకు? అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రామ మందిరం, దాని పేరు అక్కడ ఏంటంటే శ్రీరామ జన్మభూమి మరి తీర్థ క్షేత్రం అని పెట్టుకున్నారు. ట్రస్ట్ పెట్టారు. ట్రస్ట్కు బీజేపీ ఉన్నాయి. ఆ ట్రస్ట్లో మరి వాళ్ళ ట్రస్ట్ చూస్తుండగానే సీసీ కెమెరా ఉండగానే 70 సార్లు మరి అక్కడ దొంగతనాలు జరిగినాయంటే, డబ్బులు దిల్లునాయంటే రాముని గుడిలోనే ఇట్లా జరిగితే ఇంకా మీరు దేశంలో ఎలాంటి అకృత్యాలకు పాల్పడతారో దీన్ని బట్టి అర్థం అవుతారు. అంటే మీకు రాముడు పేరుకు రాముడి పేరు చెప్పి ఓట్లు కావాలి తప్ప రాముడి యొక్క పవిత్రతను కాపాడే మీకు ఆలోచన లేదు. రెండవది, రాముడి పేరుతో లబ్ధి కావాలి తప్ప ప్రజల మేలు కోరేటువంటి పరిస్థితి లేదు. అంటే ఇలా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఇంకా సాహసంగా వాళ్ళే ఉండాలా. అవసరమైతే ప్రజాస్వామ్యాన్ని చేస్తాం, నియంత్రణతో రాజ్యానికి శ్రీకాకుళంతో అనేది పోతా ఉన్నారు. అందుకని ఏదేమైనా ప్రజలు కళ్ళు తెరవాలా. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి మరి కళ్ళు తెరిచి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి గుర్తు చెప్పేదానికి అక్కడ వాళ్ళు తెలంగాణలో కూడా ఇక్కడ యువత ఆలోచించుకోవాలి. మీరు రకరకాల పద్ధతులలో మేము రాముని ఎవరు వ్యతిరేకం కాదు. రాముడి రాజ్యాన్ని ఎందుకు ఒప్పుకుంటారు? రాముడు మంచిగా పరిపాలన చేశాడు, ప్రజలందరికీ మరి ఆయన శ్రీరామ రక్షగా ఇచ్చాడు. అందుకనే రాముడు అంటే అందరికీ ఆరాధ దేవుడే కావచ్చు,
దేవుడే కానీ మరి అంత మాత్రాన ఒక బీజేపీ కాదని చెప్పి ప్రశ్నిస్తాము. అందుకనే యువత అంతా కూడా ఆలోచించుకోవాలా. ఇవాళ మరి ఎందుకు తెలంగాణలో ఆనాడు సాయుధ పోరాటం చేయాల్సి వచ్చింది, తెలంగాణ ఎందుకు తుపాకీ పట్టాలని గమనిస్తా అన్నాడు అంటే ఆనాడు శ్రమకు తగ్గ ఫలితం లేదు, వెట్టి చాకరీ బానిసత్వం జరుగుతుంది, అయ్యా నీ బాధ్యత కాలకు దురం జరుగుతుంది. అందుకనే ఆనాడు ప్రశ్నించే గొంతుకలుగా గమనిస్తున్నాడు. అందుకే ఆనాడు పోరాటాల వల్లనే మన తెలంగాణ ఉంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను. బీజేపీ వంకటింగా మాట్లాడి వల్లభాయ్ పటేల్ వచ్చిన వాళ్ళు అయింది రకరకాల మరి ఏదో రకంగా వంకర మాట్లాడే పరిస్థితి వస్తూ ఉన్నారు. వల్లభాయ్ పటేల్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంమంత్రి, ఆయనే కాదు ఇక్కడ పోరాటం జరిగితే నైజాం వంగిపోయి అప్పటికే తెలంగాణలో ఒక ముమ్మరమైనటువంటి పోరాటం ప్రజల తిరుగుబాటు జరుగుతుంది. 3000 గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయి. 79 ఏళ్ల రాజ్యంలో ప్రజాస్వామ్యంలో ప్రజారాజ్యంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికీ మనకు అన్ని రకాల సౌకర్యాలు రాలే. కొద్దిమంది చేతుల్లోనే సంపద కేంద్రీకృతం అవుతున్నది, కార్పొరేట్ శక్తుల చేతుల్లోనే సంపద అంతా ఉన్నది. వాళ్ళ ప్రపంచంలో ధనవంతులుగా ఎదుగుతారు. మనం చూస్తుండగానే ఆదాయంటోడు మరి గుజరాత్లో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంట్రాక్టర్, అట్లాంటి కాంట్రాక్టర్ వాళ్ళు ఏమైపోయినాడు, ప్రపంచంలో ధనవంతులకు ఎదిగిపోయినాడు. ఎవరు చేయబట్టి ఎదిగిపోయినాడంటే నరేంద్ర మోడీ చేయబట్టి, బీజేపీ చేయబట్టి. అట్లా కార్పొరేట్ శక్తులకు మరి సహజ వనరులు కట్టబెడుతూ, సహజ వనరులు అంటే చాలా మంది తెలియదు. సహజ వనరులు అంటే మరి ప్రకృతిలో ఉన్నటువంటి భూగర్భంలో ఉన్నటువంటి బొగ్గు, ఇక్కడ అందరికీ తెలుసు, గ్యాస్ నిక్షేపాలు, అలాగే బంగారు గనులు ఉన్నాయి ఇక్కడ, అలాగే ఆయిల్ నిక్షేపాలు ఎన్నెన్నో ఉన్నాయి సహజ వనరులు. గ్యాస్ ప్రభుత్వం పోయి 2 ఏళ్ళున్న రాష్ట్రం ఉంది. అయితే ఇప్పటికీ కొన్ని సమస్యలు ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమవుతాం. కారణం ఏంటంటే సర్పంచులకు సంబంధించి పాత వాళ్ళకి బిల్లు పెట్టలేదు. అది నిజంగానే టీఆర్ఎస్ తప్పే. నేను ఓపెన్ చెప్తున్నాను, ప్రెస్ ద్వారా చెప్తున్నాను. టీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు మంచి ఎప్పుడైతే డబ్బులు మనం లేకుండా వాళ్ళు పనులు చేయించారు, పెండింగ్ పెట్టారు. ఇప్పుడు వాళ్ళు చనిపోతా ఉన్నారు. మాజీ సర్పంచ్ నిన్నే ఒక మాందాపురంలో బిడ్డల సంపద పోయించారు. కాబట్టి అట్లా ఆరమైన దాఖలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఆలోచించాలి. నిజంగానే మాజీ సర్పంచులు వాళ్ళు ఏదైతే పనిచేసినటువంటి న్యూస్ వాళ్ళకి పెండింగ్ పెట్టుకోవద్దు, ఫీజు రేబర్స్ పెండింగ్ పెట్టుకోవద్దు. అది విద్యార్థుల జీవితాలతో వాడుకునేటప్పుడు. తర్వాత రైతు భరోసా లాంటివి కూడా ఇవ్వాలి. ఇంకా మిగతా సంక్షేమ పథకాలు ఒకరికొకటిగా మీరు అమలు చేయండి, మీరు నాన్సకంటే పెండింగ్ పెట్టకండి. తర్వాత అన్నిటికంటే ప్రధానంగా ఇళ్ల స్థలాలు ఎక్కడైతే గుడిసెలు వేసుకొని ప్రజలు ఉంటా ఉన్నారో, గత టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి ఉన్నాయో, అంతకంటే మొదలున్నాయో వాటికి సంబంధించి కూడా మీరు సర్వే చేసి మరి వాళ్ళకి ఏదైతే ఉందో అరువులైన వాళ్ళకి, లేనులో ఉన్నోళ్ళకి ఇవన్నీ చెప్తలేము, పేదవాళ్ళకి దాని దిగున్న వాళ్ళకి మరి సోషల్ ఎకనామిక్ సర్వే చేసి వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాల్సిన అవసరం చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తుంది. వరంగల్ కాడ మన కూర్చున్న సంఘటనలు మరి ఆ రకమైనటువంటి అంటే అనేక చోట్ల మరి కూర్చున్న సంఘటనలు చూస్తూ ఉంటే చాలా దారుణంగా ఉంటే దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. క్యాతన్పల్లి మున్సిపాలిటీలోని భీమా గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాతన్పల్లి మున్సిపాలిటీ BLA 2ల సమీక్ష సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొని ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియ అత్యంత కీలకమైనదని, ప్రతి అర్హుడైన ఓటరు వివరాలు సక్రమంగా నమోదు కావడానికి BLAలు పూర్తి బాధ్యతతో పనిచేయాలని సూచించారు. BLAలు ఎలాంటి అలసత్వానికి తావివ్వకుండా ప్రతి ఇంటిని సందర్శించి ప్రతి కుటుంబంతో మాట్లాడి అర్హులైన ఓటర్ల వివరాలు సక్రమంగా నమోదయ్యేలా చూడాలని కోరారు. నిర్లక్ష్యం కారణంగా అర్హులైన ఓటర్లు ప్రక్రియలో వెనుకబడితే భవిష్యత్తులో వారు తమ ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండొచ్చునని అప్రమత్తం చేశారు. అలాగే సర్ ప్రక్రియ యొక్క ఉద్దేశాన్ని వివరిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పనిచేయాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని, సందేహాలను నివృత్తి చేస్తూ ప్రతి కుటుంబానికి అవసరమైన సహాయం అందించాలని సూచించారు. సమీక్ష సమావేశంలో BLA 2లకు బూత్ వారి కార్యాచరణ, ఇంటింటి పర్యటన విధానం, కుటుంబాల వారి చెక్లిస్ట్ తయారీ, కొత్త ఓటర్ల గుర్తింపు, అవసరమైన సవరణలు, ప్రజలతో సమన్వయం, BLOలతో సహకారం వంటి అంశాలపై వివరంగా మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి, అధికార ప్రతినిధి అబ్దుల్ అజీజ్, కౌన్సిలర్లు, పట్టణ నాయకులు, BLAలు పాల్గొన్నారు. ఈరోజు మన ఆర్కేపీలో ఈ సర్ బూత్ లెవెల్ ఏజెంట్స్ మీటింగ్ పెట్టుకోవడం చాలా సంతోషమైన విషయం. ఏంటంటే మా కార్యకర్త, మా బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరూ కూడా మంచి క్వశ్చన్స్ వేస్తారు. మంచి క్వశ్చన్స్, వారి సమస్యలు ఏమున్నాయో క్లారిటీతోని అందరికీ కూడా ఎట్లా బూత్ లెవెల్ పోయి అక్కడ మ్యాపింగ్ ఎట్లా చేయాలి, ఎవరి
ఓట్లు లేని వాళ్ళకి ఎట్లా ఫామ్ 6 భర్తీ చేయాలి, ఎక్కడో ఓటు ఉన్న వాళ్ళకు ఎట్లా ఫామ్ 7 అక్కడ ఫామ్ 7 ఫైల్ చేసి డిలీట్ ఎట్లా చేయాలి, ఫామ్ 8 విదిన్ ద కాన్స్టిట్యుయెన్సీ బూత్ చేంజ్ చేసుకోవాలంటే ఫామ్ 8 ఎట్లా భర్తీ చేయాలి, ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. అందరు కూడా వార్డున అన్ని వార్డులలో 4-5 రోజులలో ఈ ఓటర్ మ్యాపింగ్ చేస్తామని చెప్పి అందరు కూడా మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే మేము ముందుకు వెళ్తాము. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ నేను మా ఎలక్టెడ్ కౌన్సిలర్స్కి, మా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వాళ్ళందరికీ కూడా ఇదే చెప్తున్నాను, మంచిగా పార్టీని బలోపేతం చేసేది అవసరం ఉంది. అందరూ కూడా మంచిగా కష్టపడి పనిచేయండి. ఎందుకంటే నిధులన్నీ మన డిఎంఎఫ్టి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి. అన్ని చోట్ల కూడా మనము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్దాం. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెంగుట్టలో వెలిసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం నందు నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేసినారు. సుమారు 180 జంటలు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. ముఖ్యంగా భక్తులకు దర్శనముకు ఇబ్బంది కలగకుండా క్యూలైన్స్ ఏర్పాటు, చల్లని త్రాగునీరు ఏర్పాటు, వాహనాల నియంత్రణ, లడ్డు పులిహోర ప్రసాదం విక్రయించడం అయినది. భక్తుల సౌకర్యార్థం దేవస్థాన కార్యనిర్వహణాధికారి సంకటనల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది తగు ఏర్పాట్లు చేయనున్నారు. భక్తులకు దేవస్థానం తరపున ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అర్చకులు మరియు సిబ్బంది విధులను నిర్వహించారు. మందమరి ఏరియా అధికారుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక జీఎం కార్యాలయం వద్ద రీలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మందమరి ఏరియా సీఎంఓ ఏఐ అధ్యక్షుడు ఎస్ రమేష్ మాట్లాడుతూ సింగరేణి అధికారుల సమస్యల పరిష్కారానికి గత 15 రోజులుగా ఆందోళన చేపట్టడం జరిగిందని, ఈ రోజు నుంచి రీలే నిరాహార దీక్షలు ప్రారంభించామని, సరైన హామీ ఇచ్చే వరకు పోరాటం ఆగేదే లేదని స్పష్టం చేశారు. అధికారుల ముఖ్య డిమాండ్లైన 2 సంవత్సరాల పీఆర్సీ చెల్లింపుల్లో జాప్యం, మీ అప్గ్రేడేషన్ ఫీజు రియంబర్స్మెంట్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ బిల్ సమస్యలపై యాజమాన్యం దృష్టి పెట్టి పరిష్కరించాలని, ఆలస్యం చేసినచో పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలియజేశారు. ఈ రోజు చేపట్టిన నిరాహార దీక్షలో సంఘం అధ్యక్షుడు ఎస్ రమేష్తో పాటు డీజీఎం అబ్దుల్ ఖదీర్ మరియు దేవులపల్లి శ్రీనివాస్ దీక్షలో కూర్చొని ప్రారంభించారు. వీరితో పాటు అధికారుల సంఘం వైస్ ప్రెసిడెంట్ వర్ధన్, జాయింట్ సెక్రటరీ సంతోష్ రవి మరియు మందమరికి చెందిన సీనియర్ జూనియర్ అధికారులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు రమేష్, మందమరి ఏరియా సీఎంఓఏ ప్రెసిడెంట్. ఈరోజు మేము మందమరి ఏరియాలో రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణమైన అధికారులకు రావాల్సిన పెండింగ్ సమస్యలైన పే అప్గ్రేడేషన్ విషయమై ఈరోజు మేము నిరాహార దీక్ష చేస్తున్నాము. సింగరేణిలో ఉన్న అధికారులకు జీతంలో భాగమైన పీఆర్పీ 2 సంవత్సరాల నుంచి చెల్లించడం లేదు. దాని గురించి ఇంతవరకు మేము చాలాసార్లు పోరాటం చేయడం జరిగింది. చర్చలు జరిపి పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ మాకు ఈ విషయంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఏమి కనిపించలేదు. తర్వాత ఈ సమస్య కోసం మేము పోరాడుతున్న తరుణంలోనే పే అప్గ్రేడేషన్ అనే సమస్య వచ్చింది. ఇది ఇంకా చాలా జటిలమైన సమస్య. కాకపోతే దీని మీద కూడా మేనేజ్మెంట్ స్పందించకపోవడము అన్నది చాలా బాధాకరము. మేము సింగరేణి సంస్థలో యాజమాన్యంతో పాటు సమానంగా ఉండి మా కంపెనీ యొక్క అభివృద్ధికి 24 గంటలు మేము శ్రమించే మాకు కూడా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు యాజమాన్యం పట్టించుకోకపోవడం అన్నది చాలా బాధాకరమైన విషయము. ఏదైతే కోల్ ఇండియాలో మాకు అక్కడ ఉన్న అధికారులకు పీఆర్పీ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా పే అప్గ్రేడేషన్ కూడా అమలు చేయడం జరిగింది. అవే కోరికలను మేము కూడా ఇక్కడ అమలు చేయాలన్న మేము కోరుతున్నాము. కాకపోతే ఇప్పటి వరకు అవి అమలుకు నోచుకోకపోవడం వల్ల మేము ఈరోజు మందమరి ఏరియాలో రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. మా సమస్యలకు సరైన పరిష్కారం దొరికే వరకు ఈ యొక్క నిరాహార దీక్షలు మేము ఈ విధంగానే కొనసాగిస్తామని తెలియజేస్తాం. మందమరి ఏరియా ఆర్కేపీ సిహెచ్పిలో ఏఐటీయూసీ గుర్తింపు సంఘం ఫిట్ కార్యదర్శి హరిరామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ద్వార సమావేశంలో ముఖ్య అతిథులుగా సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, వైస్ ప్రెసిడెంట్ ఇప్పకాయల లింగయ్య పాల్గొన్నారు. ముందుగా ఫిట్ సెక్రటరీ హరిరామకృష్ణ మాట్లాడుతూ సిహెచ్పిలో కమిటీలలో పరిష్కరించిన సమస్యను కార్మికులకు వివరించడం జరిగింది. ముఖ్యంగా వాటర్ ట్యాంకర్ మెరిట్ బంకర్ మీద షీట్లు ప్రత్యేక చొరవ తీసుకొని ఇన్ని యాక్టింగ్ ప్రమోషన్ మీటింగ్లలో మాట్లాడి ప్రమోషన్స్ ఇప్పించడం జరిగిందని అన్నారు. జనరల్ షిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్
షెడ్ మొదలగునవి చాలానే ఉన్నాయి. అన్నిటినీ మరొకసారి అందరికీ వివరంగా కమిటీ సభ్యులందరినీ కలుపుకొని మీటింగ్లలో వివరంగా చెప్తామని అన్నారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు సీతారామరావు, నాగరాజు, విజయ్ కుమార్, కృష్ణస్వామి, సిరాజుద్దీన్, శ్రీధర్, రామకృష్ణ, డొక్కు శ్రీనివాస్, జంగం శ్రీనివాస్, కోటి ప్రవీణ్, స్వామి, మల్లమ్మ, రజిత, చిలుకమ్మ, అనిత మొదలగు వారు పాల్గొన్నారు. మనం లేవు కాబట్టి మనం కంపల్సరీగా విని మన కంపెనీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి అందరం శ్రద్ధగా విని మనము ఏం చేస్తే కంపెనీకి ఉపయోగపడుతుందో, మనం చేయాల్సిన కర్తవ్యం ఏందో, మన బాధ్యత ఏందో నాయకులందరూ కూడా వివరిస్తారు. ఇక్కడ స్థానిక మన సిఎస్పిలో ఉన్న చాలా సమస్యలు ఉన్నాయి. వాటి మీద కూడా ఇన్ని ప్రమోషన్స్ ఎప్పుడు వీలైనప్పుడు ఎక్కడైనా బండి మీద వాడేసుకొని వెళ్ళిపోతూనే ఎన్ని ఎండల పడి సార్ కూడా పాపం మన కోసం చాలా కష్టపడ్డాడు. మన ప్రమోషన్స్ కోసం అయితే ఆయన ఎండలు కూడా తిప్పిన దానికి ఆయనకు ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాం సార్ మీకు. ఎందుకంటే మా కోసం మీరు కష్టపడి ఎండలో వచ్చిండ్రు, వర్షంలో వచ్చిండ్రు, చాలా కష్టపడ్డారు. దానికి మీకు ఎప్పుడు మేము కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం ఉంది, మా బాధ్యత కూడా అది. ఎందుకంటే ఈరోజు చాలా మందికి ప్రమోషన్స్ వచ్చినాయి. ర్యాగింగ్ షెడ్డింగ్ కావచ్చు, హెల్పరే కావచ్చు, పిఓపి కావచ్చు, పిఓపి కావచ్చు, అవన్నీ మనం తిరిగి సాధించినాయి, మినిట్స్లో మాట్లాడినాయి, అన్నీ రాయించున్నాయి. ప్రతి దానికి ఒక ఎవిడెన్స్ పెట్టినాయి. రేపు ఎవరు మాట్లాడినా చూపించడానికి ఆధారం ఉండాలనే ఉద్దేశంతో ప్రతి దానికి విత్ ఎవిడెన్స్ పెట్టి రాయించిన. ఎప్పుడో ఒకరోజు ఇలాంటి సమస్య మాట్లాడాల్సిన అవసరం వస్తుందని నాకు తెలుసు. అందుకనే ఎవ్రీథింగ్ రెడీగా ఉన్నాయి. నేను అవి చూపించాల్సిన టైం వచ్చినప్పుడు ఇక్కడే. వేసవికాలం నీటి సమస్యను పరిష్కరించడానికి మందమరి మండలం సారంగపల్లి గ్రామంలో నూతనంగా బోరు బావిని మంజూరు చేయించడం జరిగింది. ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి సారంగపల్లి గ్రామ ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలను తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బచ్చలి రాములు మాట్లాడుతూ ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజల అవసరాలకు వెంటనే స్పందిస్తూ సేవాభావంతో ముందుకు సాగుతున్న రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి నాయకత్వానికి అభినందనలను తెలుపుతున్నామని అన్నారు. రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి సర్వతోనే గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందే అవకాశం లభించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కడారి జీవన్ కుమార్, పట్టణ అధ్యక్షులు తిరుమల రాయమల్లు, మాజీ సర్పంచులు కమల మనోహర్ రావు, అసలపల్లి రాజయ్య, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. చెన్నూరు శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి ఆదేశాల మేరకు, ఆశీస్సుల మేరకు మరి ఇక్కడ ఉన్నటువంటి తాగునీటి సమస్య గురించి చెప్పడంతో మరి ఎన్నికల ఇచ్చినటువంటి హామీల పద్ధతుల ప్రకారంగా మీరు రెండో బోరు సిఎస్ఆర్ నిధుల నుండి కేటాయించడం జరిగింది. మరి ఈ గ్రామానికి సుమారుగా 40 నుండి 50 లక్షల మధ్యలో సిఎస్ఆర్ నిధులు కావచ్చు, ఎన్ఆర్ఈఎస్ నిధుల నుండి మరి గ్రామ అభివృద్ధికి రోడ్లు కావచ్చు, మరి డ్రైనేజ్ కావచ్చు చేయడం జరిగింది. దానిలో భాగంగా సమైక్య భవనం మహిళలకు కూడా ఒక 10 లక్షల నుండి 15 లక్షల మధ్యలో సమైక్య భవనాన్ని కూడా చేయడం జరిగింది. గత పరిపాలన చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన అప్పుడున్నటువంటి కాంట్రాక్టులకు వందల కాంట్రాక్ట్ ఇచ్చి మరి గ్రామీణ ప్రాంతాన్ని కుంటుపడే విధంగా చేశారు. కానీ రాష్ట్ర మంత్రివర్యులు మన ప్రీతం నాయకులు మరి గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మరి ఇక్కడ నిధులు ఇక్కడనే డైరెక్ట్ ఇవ్వాలని చెప్పేసి మరి ఆయన దీన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం మరి ఇప్పటికి చూసుకుంటే మనకు ఐదు ఉన్నటువంటి గ్యారెంటీలు మనం చూసుకుంటే ఉచిత విద్యుత్ కావచ్చు, మంచి మరి సన్న బియ్యం కావచ్చు, మరి 2 లక్షల రూపాయలు ఏదైతే రైతు రుణమాఫీ కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు, గ్యాస్ కావచ్చు. మరి మన ప్రభుత్వం మరి పేద ప్రజలకు బడుగుల వర్గాలకు మరి అభ్యుదయంగా చేస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. మంచిర్యాల, నస్పూర్, హాజీపూర్ మండలాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ. మంచిర్యాల నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ శ్రేణులు. నిరసనకారులను తరలించిన పోలీసులు. గందరగోళం మధ్య కొనసాగిన మున్సిపల్ సమావేశం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సిపిఐ ఉమ్మడి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు. 2వ రోజు సిపిఐ శిక్షణ తరగతుల్లో పాల్గొన్న కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, నాయకులు చాడా వెంకటరెడ్డి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.